బీజేపీ తెలంగాణను నిండా ముంచిందని 49 లక్షల కోట్ల రూపాయలు కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు ప్రత్యేకంగా ఒక్క పైసా కూడా ఇవ్వకుండా తీవ్ర అన్వేషించిందనే బీజేపీని టీపీసీసీ జనరల్ సెక్రటరీ చరణ్ కౌశిక్ యాదవ్ ఆరోపించారు. ఇక దేశంలో బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో రైతులకు బీజేపీ ప్రభుత్వాలు ఏమి చేశాయి, తెలంగాణలో కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందో చర్చ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామన్నారు. ఇక ప్రజాప్రభుత్వం తెలంగాణలో రైతుల సంక్షేమానికి 5,07,27 కోట్ల రూపాయలు ఇక ఖర్చు పెట్టిందని చరణ్ కౌశిక్ వెల్లడించారు. భారతీయ జనతా పార్టీ ఫ్లోర్ లీడరు మహేష్ రెడ్డి గారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కమిటీల పేరు మీద కాలయాపన చేస్తూ ఉంది, రైతులను మోసం చేస్తుంది, రైతులకు ఇవ్వాల్సినటువంటి ఏ సాయం కూడా సరిగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తలేదని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బదనాం చేసే ప్రయత్నం మహేష్ రెడ్డి గారు చేస్తూ ఉన్నారు. నేను సూటిగా ఒకటే అడుగుతా ఉన్నా, భారతీయ జనతా పార్టీ ఉన్న రాష్ట్రాల్లో కావచ్చు, కేంద్రంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కేంద్రంలో అధికారులకు ఉంది. మీరు రైతులకు ఏం చేసిరో, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకు వచ్చిందో ఏం చేసిందో చర్చ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మీరు సిద్ధంగా ఉంటే చెప్పండి. అదే కాకుండా దేశంలో రికార్డు స్థాయిలో ఏ రాష్ట్రంలో కూడా రైతు సంక్షేమానికి ఇన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టలేదు భారతీయ జనతా పార్టీ. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో అధికారులకు వచ్చిన తక్షణమే ఇప్పటి వరకు 57,027 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమానికి ఖర్చు పెట్టింది. అదే కాకుండా రికార్డు స్థాయిలో 21,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసింది. తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ కొనుగోలు కోసం 10,444 కోట్లు ఉచిత విద్యుత్ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెడతా ఉంది. అదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారులకు వచ్చిన తక్షణమే రైతు భరోసా కింద 7,625 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేసింది. అదే కాకుండా పంటల బీమా కింద 1,300 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేసింది. రైతు బీమా కింద 1,455 కోట్ల రూపాయలు రిలీజ్ చేసింది. అదే కాకుండా ధాన్యం కొనుగోలుకు 10,547 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేసింది. అదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా సాయం ఇవ్వాలని చెప్పేసి క్యాబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసి బట్టి విక్రమార్క గారు చైర్మన్ గా, మెంబర్లుగా శ్రీధర్ బాబు గారు, అదేవిధంగా తుమ్మల నాగేశ్వరరావు గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు పాత 10 జిల్లాల్లో పర్యటిస్తూ గత టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రైతు బంధు సాయం విషయంలో గుట్టలకు, చెర్లలో, భూములకు, అదేవిధంగా ఔటర్ రింగ్ రోడ్ పోయిన ల్యాండ్లకు ప్రధానంగా 2018 నుంచి 23 వరకు 25,000 కోట్ల రూపాయల ప్రజాధనం వృధా అయింది. కాబట్టి అట్లా జరగవద్దు, నిజమైనటువంటి రైతులకు రైతు భరోసా సాయం ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం భావించి ఒక సదుద్దేశంతో తెలంగాణ రాష్ట్రంలో ఖర్చు తక్కువ చేసుకున్న ఆదాయ మార్గాలు పెంచుకునే ప్రయత్నంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతూ నిజమైన